ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న కొడాలి నాని దగ్గర నుంచి మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్న రోజా వరకు ఎందుకు అకస్మాత్తుగా ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు అంటారు? రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ అతను ఒక జర్నలిస్ట్ అంట. 15,000 రూపాయల జీతం దగ్గర నుంచి 100 కోట్లు అతని భార్య అకౌంట్లో 20 కోట్ల క్యాష్, 2 కోట్ల విలువ చేసే బంగారం, 100 కోట్లు విలువ చేసే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడులు కావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో బిల్డింగ్లు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా విజయవాడలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, దర్శిలో కావచ్చు, అలాగే కడపలో పులివెందులో కావచ్చు, అలాగే హైదరాబాద్లో కావచ్చు, కర్ణాటకలో బెంగళూరులో కావచ్చు. అలాగే రీసెంట్గా చెప్తున్న విజయవాడలో ఒక కార్ల షోరూంలో పెట్టుబడులు కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? 100 కోట్లు తిరుపతిలో నాకు తెలిసి దాదాపుగా 9 ఎకరాలు, దర్శిలో 10 ఎకరాలు, 100 కోట్లు విలువ చేసే భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి 5 సంవత్సరాల్లోనే 2019 ముందల ఈ నాగేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అద్దెంట్లో ఉన్నాడు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది 2019లో నాగేశ్వర్ రెడ్డి శాలరీ 2 లక్షలు. జగన్మోహన్ రెడ్డి కలవాలి అంటే డబ్బులు, ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకోవాలి అంటే డబ్బులు, కల్తీ మద్యంలో డబ్బులు, ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలి అన్నా కూడా డబ్బులు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది కూడా తీగ లాగితే డొంకంతా కలిగి అంటారు చూడండి, ఆ విధంగా ఆస్తులు అన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇప్పుడు వచ్చి కొడాలి నాని వచ్చి ఇట్లా ఒంగోని అని చెప్పి మాట్లాడి, ఇప్పుడు వాళ్ళది ఎవరిదో ఒక జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే పిఏది ఏదో ఆస్తుల చిట్టా బయటకు వచ్చిందని చెప్పి వీళ్ళందరూ బయట ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏంటి మళ్ళొక్కసారి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, వైసీపీ పార్టీకి సంబంధం లేదు. ఆయన పక్కనుండే పిఏ ఆస్తుల చిట్టా బయటకు వస్తే వీళ్ళందరూ బయటకు వచ్చి హడావుడి చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇక అర్థం కావట్లా. నాగేశ్వర్ రెడ్డి మొబైల్ డేటాల్లో ఆ డేటా తీయండి చాలు, మొత్తం వివరాలు మొత్తం బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మాట మాట్లాడారు, నా దగ్గర ఫోనే లేదు, నేను ఫోన్ వాడను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ ఫోన్లో సంభాషణ మాట్లాడాలి అన్నా కూడా అది నాగేశ్వర్ రెడ్డి ఫోన్ నుంచే అని చెప్పి డైరెక్ట్గా అతనే చెప్పాడు. ఏం లేదు, అతన్ని మొబైల్ డేటా తీస్తే మొత్తం బయటకు వస్తాయి. వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా 2019 నుంచి 24 దాకా వాళ్ళు చేసిన అభివృద్ధి కాదు, వాళ్ళు చేసిన అక్రమాలు, భూదందాలు, భూ కబ్జాలు అన్నీ కూడా వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. ఈ నాగేశ్వర రెడ్డి కాదు, అలాగే బొల్లా బ్రహ్మనాయుడు కాదు, ఇక అందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో అందరూ బయటకు వస్తున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఓకే అండి, ఆయన అంటే దొరికాడు, అది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీ మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఏం సంబంధం అంటారు? అసలు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక ఇప్పుడు డైవర్ట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఏమన్నా పేటీఎం బ్యాచా, లేదంటే పేమెంట్ తీసుకుని మాట్లాడే బ్యాచా వీళ్ళు కొడాలి నాని వాళ్ళు? ఇక్కడ కొడాలి నాని చేసిన అరాచకాలు, ఇది గుడివాడ క్యాజినోలు అందరూ బయటకు వస్తారు. నాయన ఇట్లా మాట్లాడే వాళ్ళంతా శుద్ధపూసలేం కాదు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా రోజా ఉన్నది అన్నది తెలుసు. అలాగే గుడివాడ క్యాజినోల్లో నువ్వు ఎంత ఏమేం చేశావు, గుడివాడలో నువ్వు చేసిన అరాచకాలు, ఇలాగా మాట్లాడే వాళ్ళంతా కూడా వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు. వాలంటీర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనలు ఒక ఏపీలోనే కాదు, రీసెంట్గా తెలంగాణలో రాయదుర్గంలో ఈరోజు ఉన్న రేటు ప్రకారం
మొన్నటి దాకా కోకాపేటలో 100 కోట్లు ఉంది. మొన్న కేసీఆర్ ఏదో నేను అధికారంలో ఉన్నప్పుడు కోకాపేటలో 100 కోట్లు ఉందన్నాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత ఈ రోజు రాయదుర్గంలో ఎకరం 237 కోట్లు. మాకు అమెరికా అవసరమా, ఆస్ట్రేలియా అవసరమా? మాకు విదేశాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మా తెలుగు వాళ్ళు తిట్టినా ఏది ఏమైనా కానీ మాకు ఏపీ కానీ తెలంగాణ కానీ రెండు బాగుండాలి అని చెప్పి మేమైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అక్కడ ఉన్న అక్రమ ఆస్తులు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయి, మాచర్లకు సంబంధించిన పిన్నెలి ఆస్తులు కానీ, రోజా ఆస్తులు కానీ, మొత్తం బొల్లా బ్రహ్మనాయుడు ఆస్తులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొంతమంది పేటిఎం జర్నలిస్టులు, ఒక జర్నలిస్టు అమ్ముడు పోయాడు అంటే 1000 మంది ఉగ్రవాదులతో సమాధానం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఎందుకంటే మేము హైదరాబాద్ రానియము, ఎట్లా వస్తారు ఏంటి అని మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు చేసిన అక్రమాలన్నీ అడ్డుకోవటానికే ఇలాంటి పేటిఎం జర్నలిస్టులు మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఎన్ని మాట్లాడినా కానీ ఒక విషయం, ఓకే, తెలంగాణ జర్నలిస్టుల గురించి మనకి నథింగ్ కదా, మా డిప్యూటీ సీఎం ని మాట్లాడుతున్నప్పుడు మేము తెలంగాణ జర్నలిస్టుల గురించి మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు అధికారి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటాయా? టీడీపీ కార్యకర్తగా నేను మాట్లాడకపోతే ఎట్లా? ఓకే, ఒప్పందం ఉందని నా చేతిలో 2 జెండాలు పెట్టి జనసేన 3 జెండాలు పెట్టి జనసేన గురించి మాట్లాడదా అంటే ఎట్లా మాట్లాడకుండా ఉంటా? ఇక్కడ వాళ్ళు జర్నలిస్టులు అనే మాట కంటే యూట్యూబర్స్ కదా వాళ్ళు ఇంట్లో బాత్రూమ్లు గడిగే వాళ్ళని తీసుకొని వచ్చి కూడా పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎర్రగొడతాము, తెలంగాణ ఎట్లా వస్తామో చూస్తాము అని చెప్తే ఎట్లా చెప్పు? ఇంకా ఎక్కువ మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాం, టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ దాదాపు ఎవరిని ఏమన్నా కూడా మేము చెప్తున్నాం, మేము ఏదన్నా కూడా మేము రాష్ట్రం బాగుండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఏది అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడదాల్చుకోవాలి. ఇక్కడ కొడాలి నాని అంటున్నాడు కదా, వంగి దండాలు పెట్టడం తప్పితే అటు పవన్ కళ్యాణ్కి ఇటు మోడీకి చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు రాష్ట్ర ప్రజలకి అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు? దండాలు పెట్టేది మీరే, జనానికి పిండాలు పెట్టేది మీరే. ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని గొడ్డలి పార్టీ అంటున్నారో అది తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తిగా మీరు భావించండి. ఏది రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి కన్నా ఘోరమైన మహానటుడు రాజశేఖర్ రెడ్డి, అంతకన్నా మహానటుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా మొత్తం అంతా కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు హ్యాపీ దివాళీ మీకు కాస్త ముందుగా వస్తుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. జూమ్ కాల్లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తేనే ఫ్యాంట్లు దడుపుకొని పారిపోయాడు నారా లోకేష్. మీరా మాకు వార్నింగ్లు ఇచ్చేది అంటున్న ఆర్కే రోజా గారు, మరి ఏం చెబుతారు? దీనికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అనేది తెలియాలి మాకు. బెంగళూరులో ఇప్పుడు ఏంటంటే సిద్ధరామయ్య దిగిపోయిన తర్వాత ఇప్పుడు శివకుమార్ గారు వచ్చారు. ఇక అక్కడ నుంచి సర్దుకొని హైదరాబాద్ వస్తా అంటున్నాం. భయమా? నీకు భయం ఉంది కాబట్టి ఇవన్నీ తెలుసుకొని నువ్వు హైదరాబాద్ వస్తా అంటున్నావు. నువ్వు హైదరాబాద్ వస్తాను అన్న టయానికి రీసెంట్గా ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అమీర్పేట మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ బొమ్మ పెట్టింది ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి ఏ పార్టీయో తెలుసా? కాంగ్రెస్. నువ్వు అక్కడికి వెళ్ళు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాలు మొత్తం బయటకు వస్తున్నాయి. మీరు అక్కడ ఎకరం రాయదుర్గంలోనే 237 కోట్లు అంటే అక్కడ 1500 కోట్లు అక్రమ జీవోలు పెట్టి ఏదన్నా భూ కబ్జాలు చేయటం. కానీ మీరు చేసిన అరాచకాలు తెలంగాణలో మొత్తం వక్సు భూముల్లో ఉన్న మీ సాక్షి మీడియా ఎక్కడ బిల్డింగ్లు ఎక్కడ మొత్తం కూడా పునాదులతో సహా కదిలిపోతాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా.